వెరీ ఇంటరాక్టివ్ అండ్ వెరీ యూజ్‌ఫుల్ సార్ యాక్చువల్లీ. చాలా బావుంది సార్. మీ వే ఆఫ్ టీచింగ్ చాలా చాలా బావుంది సార్. బావుంది సార్. మేము ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, చిన్న మిస్టేక్ అయినా గాని మీరు ఐడెంటిఫై చేసి చెప్తున్నారు సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శ్రవంతి సార్. ఈరోజు మీరు మాకు హ్మ్. మిక్సాలజీ క్లాస్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్. ఆహ్, థాంక్ యూ. క్లాస్ మాత్రం చాలా బావుంది సార్. మీరు చెప్పే విధానం గూడా చాలా బావుంది. ఆహ్, మీరు చెప్పే దాంట్లో మాకు చాలా మంచిగా అర్థమయ్యింది సార్. ఫోన్ మేకింగ్ ఫస్ట్ టైమ్ మేము చేసాము. చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్లీ ఈరోజు మిమ్మల్ని మేము ఫస్ట్ టైమ్ కలిసాం సార్. ఎప్పుడు మిమ్మల్ని మేము ఫేస్ చేయలేదు కాబట్టి ఎప్పుడు మేడంతోనే క్లాసెస్ మాకు రెగ్యులర్‌గా అవుతున్నాయి కాబట్టి మేడం అంటే మాకు అలవాటయిపోయారు. మీరు ఫస్ట్ టైమ్ సార్ తీసుకుంటున్నారు. ఎలా ఉంటుందో ఏమో సార్‌కి మనం అర్థం అవుతామో లేదో అని చెప్పేసి మాకు చాలా కొంచెం టెన్షన్‌గా ఉండే. కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సార్. మీ చెప్పే విధానం కూడా చాలా బావుంది. థాంక్ యూ. ఆహ్, మేము టెన్షన్ అనేది పోయింది సార్ చెప్పాలి అంటే. టెన్షన్ పోయింది. ఓకే. సార్‌ని గూడా మేము ఫేస్ చేస్తాం. సార్ గూడా మాకు సపోర్ట్ చేస్తారు అని అర్థమైపోయింది సార్. ఫ్లో మాత్రం చాలా బావుంది సార్. అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాకొస్తుందా మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాం గదా సార్. మీరు మిక్సాలజీ చేసేసి మీరు పెడుతూ ఉంటారు గదా స్టేటస్‌లో. చూసడం చాలా అనిపిస్తది. సో, మనం చేసినప్పుడు అలా వస్తుందా? రాదా? అని చెప్పేసి చాలా టెన్స్‌గా ఉండే. కానీ వచ్చింది సార్. మాకు గూడా వచ్చింది. చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఐ థింక్ సో ఇట్ ఈస్ నాట్ నో వన్ విల్ టెల్ థిస్ టెక్నిక్స్ సార్. యువర్ టెక్నిక్స్ ఈస్ యూనిక్ అండ్ కోన్ మేకింగ్ ఈస్ వెరీ యూనిక్ and pacemaking is also very unique sir. We are feeling very happy. I think so no one will tell like this and don't have this type of patience. uh, you have so much of patience and so much of confidence. We get also patience and confidence sir. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్‌గా మేము ప్రాక్టీసింగ్‌కి బయట నుండి తీసుకున్నాం సార్ కోన్స్. అవి చాలా ప్రాబ్లమ్ అనిపిచ్చేది మాకు. ఇప్పుడు మిక్సాలజీ క్లాస్ అయిన తర్వాత చాలా బావుంది సార్ ఈ క్లాస్. మళ్ళీ కోను ఫ్లోయింగ్ గాని దానిది చాలా బాగా నీట్‌గా ఒకటే లెవెల్‌లో రావడం మంచిగా అనిపిస్తుంది సార్. మళ్ళీ అది మనకి కట్ అవ్వట్లేదు. చాలా మంచిది. ఫస్ట్ టైమ్ అయినా గూడా మేము అంత బాగా చేయగలిగినాము అని మీరు చెప్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మళ్ళీ మీరు చాలా బాగా డీటెయిల్డ్‌గా ఏదైనా డౌట్ ఉంటే మాకు ఎన్ని సార్లు మేము ట్రై చేస్తామన్నా గాని మాకు ఆ టైమ్ ఇచ్చినారు. బావుంది సార్. మేము ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, చిన్న మిస్టేక్ అయినా గాని మీరు ఐడెంటిఫై చేసి చెప్తున్నారు సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ మాకు గూడా చేస్తాము ఓను అని కాన్ఫిడెంట్ అయితే ఇప్పుడొచ్చింది సార్ మాకు. మీ వీడియోస్ మేము ఇన్‌స్టాగ్రామ్‌లో జూసినప్పుడు అసలు సార్ వాళ్ళు అన్ని కోన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మనం చేయగలుగుతామా అని మాకనిపిచ్చేది. ఇట్లా ఫ్లో అవ్వడం చాలా అసలు కట్ అవ్వకుండా ఒక లేయర్‌లా ఇలా పడేటప్పుడు అరే! ఇట్లొస్తదా మాకు అనిపిచ్చింది. కానీ చాలా బావుంది సార్ అది. మేము గూడా ఇప్పుడు అంటే వితిన్ 1 అవర్‌లో మాకు మెహందీ కోన్ అంతా స్మూత్‌గా రావడము. ఓకే. ఆ తర్వాత ఇంకెంత స్మూత్‌గా వస్తుందో ఎక్స్‌పెక్ట్ జేయగలుగుతాం సార్ మేము దాన్ని. చాలా బాగా చెప్పారు సార్ క్లాస్ మాత్రము. మాకు కాన్ఫిడెంట్ అయితుంది సార్. మేము కోన్స్ మీరన్నారు గదా! 100 కోన్స్ చేస్తే అప్పుడు మీ పైన మీకు కాన్ఫిడెంట్ కాదు సార్. మాకు కొంచెం ఇప్పుడు బెటర్. చేయగలుగుతాం. మాకు టెన్షన్ అనిపిచ్చింది ఫస్ట్‌లో. ఫోల్డింగ్ అయినా, ఫింగర్ మూవ్‌మెంట్స్ అవి మీరు తిప్పడము, ఆ ఫింగర్స్ ఎక్కడ యూజ్ చేయాలో చెప్పారు చూడండి సార్. అది కరెక్ట్‌గా మాకు యూజ్ అయింది సార్. ఇక్కడ ఫింగర్ కోన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ 2 ఫింగర్స్ తిప్పాలి, లెంత్, ఇంచెస్ అవి ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తేనే కోన్ వస్తుంది సార్. నార్మల్‌గా మనం పేపర్‌లో రోల్ చేసినట్టు చేస్తే రాదు. టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ సార్. కోన్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్‌గా కోన్ రావాలి అంటే మాత్రం టెక్నిక్ యూజ్ చేయాలి. ఆ 3 టెక్నిక్స్ మాత్రం చాలా యూజ్ చేయాలి. కన్సిస్టెన్సీ వచ్చి పర్ఫెక్ట్‌గా ఉంది సార్. మీరు మెజర్‌మెంట్స్‌తో చెప్పారు చూడండి. ఆ మెజర్‌మెంట్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్‌గా ఉంది. మేబీ మెజర్‌మెంట్స్ మిస్ అవుతే కన్సిస్టెన్సీ లూజ్ అవుతది అని అట్లా అవ్వకుండా మళ్ళీ లూజ్ అవుతే ఏం చేయాలో గూడా మీరు చిన్న టిప్ లాగా చెప్పారు. ఆ చిన్న టిప్స్ మాకు రేపు యూజ్ అవుతాయి సార్. బావున్నాయి సార్. చిన్న టిప్ అయినా అది మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు చాలా ఓపిక అంటే పేషెన్స్‌గా చెప్పారు మాకు. అది మిక్స్ చేయడము, ఏ డైరెక్షన్‌లో చేస్తే నీకు లమ్స్ అనేటివి ఎంత ఫాస్ట్‌గా క్లియర్ అవుతాయి. అది
బావుంది సార్. దానివల్ల మా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వచ్చింది. మేము నార్మల్‌గా ఇట్లా ఆపోజిట్ పిచ్ అగ్లీగా చేస్తే ఆ కన్సిస్టెన్సీ రాదు ఉండొచ్చు. ఐ డోంట్ నో. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్. Likewise. Yes. కలపడం. మిక్సింగ్ ఈజ్ Mixing. వెరీ ఇంపార్టెంట్. యెస్. Yes, Okay, sir. sir. We are expecting another class with you, sir. Yes. Thank you so much. Yes.